ఇక వివరాలు చూస్తే పాఠశాల పైకప్పు పెచ్చులుడుతోంది. బిక్కుబిక్కుమంటూ చదువు సాగిస్తున్నారు విద్యార్థులు. ఇక కిటికీలకు తలుపులు లేక గోనె సంచులు కట్టిన వైనమిది. ప్రభుత్వ పాఠశాల తీరిది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస వస్తువులు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలో ఒకే మూత్రశాల ఉండడంతో క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా విద్యార్థులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. గద్వాల జిల్లా ఐజ మండలం బింగిదొడ్డి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 90 మంది బాలికలు చదువుకుంటున్నారు. వీళ్లందరికీ ఒకే మూత్రశాల ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్డి శిథిలావస్థకు చేరుకోవడం, ఉన్న ఒక్క మరుగుదొడ్డికి తలుపు కూడా సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిర్భూమికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఇంటికి పోవాల్సిందే. క్యూ లైన్లో నిలబడి మూత్రశాలలకు పోవాల్సిన దయనీయ పరిస్థితుల్లో విద్యార్థులున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. I'm studying in 9th class. My village name is Pingidati. మాకు స్కూల్ చక్కగా లేదు. మా గర్ల్స్ ఉండడమే 90 మెంబర్స్ ఉన్నాము. బాత్రూమ్ చక్కగా లేవు. స్టాఫ్ తక్కువ ఉన్నారు. వర్కర్స్ చక్కగా లేరు. అన్నం ఒకసారి బాగుంటుంది, ఒకసారి బాగుండదు. వానాకాలం వచ్చిందంటే వర్షం రూమ్ల నుంచి వాటర్ కారుతాయి. ఇప్పుడెప్పుడు రూములు పడిపోతాయని భయం అవుతుంటుంది. వాష్రూమ్స్ చక్కగా లేవు. ఒక్కొక్కసారి ఇంటికి పోవాలనిపిస్తుంది. మాకు చక్కగా లేనందువలన జిల్లా కలెక్టర్ గారిని స్కూల్ సదుపాయాలు మంచిగా పెట్టడాన్ని కోరుకుంటున్నాం. మై నేమ్ ఇస్ జయలక్ష్మి, స్టడీయింగ్ ఇన్ 9th క్లాస్. విలేజ్ నేమ్ ఇస్ బింగిదొడ్డి. మాకు ప్రభుత్వ పాఠశాలలు చక్కగా లేవు. మాకు క్లాస్ రూమ్స్లో చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. వానాకాలం వచ్చినప్పుడు కారుతుంది. వాష్రూమ్స్ చక్కగా లేవు. గర్ల్స్ ఉండడం 90 మంది ఉంటాం. ఉండేది ఒక బాత్రూమ్. మా ఇంటికి పోల్స్లో వస్తుంది. మాకు స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఫుడ్ కూడా ఒక్కొక్కసారి బాగుండదు. జిల్లా కలెక్టర్ని కోరుకుంటున్నాము ప్రభుత్వాలు మంచిగా పాఠశాలలు. వర్కర్స్ కూడా లేరు. పాఠశాలకు అందరిని పంపేయాలని కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్పంచులను గౌరవిస్తూ సన్మానించడం పట్ల జనగామ సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఖైదపురం రామ్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలవడం పార్టీ బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. వడ్లకొండ గ్రామాభివృద్ధికి మరియు జిల్లాకు అవసరమైన నిధులు తీసుకురావడంలో కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తనను గెలిపించిన వడ్లకొండ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేను ఖైదాపురం రామ్మోహన్ రెడ్డి వడ్లకొండ సర్పంచ్గా ఎన్నికైనా. నన్ను మంచి మెజారిటీతో ఎన్నుకున్న గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు. ఇవాళ మా కేటీఆర్ గారు జనగామ ఇచ్చేసిండ్రు. మా సర్పంచ్లకే సన్మానం చేసిండ్రు. ఎందుకంటే మంచి మెజారిటీతో గెలిచినాం. జనగామ జిల్లాలో దాదాపు 160 మంది సర్పంచ్లను గెలిచినాం ఈరోజు జనగామ జిల్లాలో 3 కాన్స్టిట్యూషన్లలో కలిసి. చాలా ఆనందం వ్యక్తం చేసిండు కేటీఆర్ గారు. మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది. ఈ సన్మానం చాలా గొప్పది. మాకు ఈ అనుకోని సన్మానం చేసింది కేటీఆర్ గారు. కూడా మా గ్రామాల అభివృద్ధి కోసం అసెంబ్లీలో మాట్లాడి మాకు ఫండ్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పింది. మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు కూడా, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా ఆయన ఫండ్ కూడా మొత్తం జనగాం జిల్లాకే ఇస్తానని వస్తున్నారు. ఈ ఫిబ్రవరి 15వ తారీఖు ప్రతి గ్రామానికి 5 లక్షల రూపాయలు ఫండ్ ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఫండ్. ఆయనకు కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈరోజు మా వార్డు మెంబర్లు, మేము, మా కార్యకర్తలు అందరం కేటీఆర్ గారికి స్వాగతం పలికినాం, ఘనంగా స్వాగతం పలికినాం. వీళ్ళందరికీ ధన్యవాదాలు. కేటీఆర్ గారికి ధన్యవాదాలు, మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.
జనగామ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక యువకుడు అత్యంత ప్రమాదకరంగా ప్రవర్తించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కేకలు వేస్తూ పట్టాలపై కూర్చి వెళుతున్న రైళ్లను అడ్డగించే ప్రయత్నం చేశాడు. దీన్ని గమనించిన రైల్వే గ్యాంగ్మెన్ మరియు సిబ్బంది వెంటనే అప్రమత్తమై రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హోటాహుట్న ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని చాకచక్యంగా పట్టుకుని పట్టాలపై నుంచి పక్కకు తప్పించారు. అనంతరం అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ యువకుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు, మానసిక సమస్యల లేక కుటుంబ గొడవల అనే కోణంలో పోలీసులు విచారణ జరిపి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సమయానికి పోలీసులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 కాలేజీల నుంచి సుమారు 1000 మంది మెడికల్ విద్యార్థులు క్రిటి 3.0 కార్యక్రమంలో పాల్గొంటారని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సంచారణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గత 3 సంవత్సరాలుగా అట్టహాసంగా నిర్వహిస్తున్నామని, ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ఎన్ఆర్ఐ సంస్థ వారు తమకు స్పాన్సర్షిప్ ప్రకటించి సహకరిస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మెడికల్ విద్యార్థులు రీసెర్చ్ చేసేందుకు తమ ఉన్నతిని నిరూపించుకుని ఏకైక కార్యక్రమంగా ఎంచుకోవడం జరిగిందని, ఇందులో పాల్గొనే విద్యార్థులు పలు అంశాలపైన రీసెర్చ్ చేసి వాటిని ప్రమోట్ చేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. క్రితి ఒక చైర్పర్సన్గా మాట్లాడుతున్నాను. క్రితి అనగా కాకతీయ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్నోవేషన్స్. రేపు ఎల్లుండి 2 రోజులు మన కాలేజ్లో మన కేఎంసీలో ఈవెంట్ జరగబోతుంది. సో బేసిక్లీ మన దగ్గర ఆల్మోస్ట్ 6 ఈవెంట్స్ అవుతాయి. మెడ్ ఎగ్జిబిషన్, పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ఇంకా సింపోజియం, జెపడి. ఆల్మోస్ట్ తెలంగాణ నుంచి 25-30 colleges involved students, almost 1000 participants ఉన్నారు ఈసారి. So we would like to, we are very happy seeing the enthusiasm in the students, and even next year also will be successful as also this year. వచ్చినందుకు సో డాక్టర్ సంధ్య మ్యామ్ చెప్పినట్టు 3 years before, almost somewhere around 2022-23 startingలో we came up with this idea. Dr. Sujit Punnam and Dr. Anupama Gotimukkala and myself, we are the 3 major founding members for this particular event. మాకు ఏంటంటే what can we give back to the college, ఏమి ఇవ్వచ్చు మేము నేర్చుకున్న కాలేజ్కి అని చెప్పి థాట్ వచ్చినప్పుడు నాకు ఏవైతే ఆపర్చునిటీస్ లేవు అనిపించిందో అబ్రాడ్ వెళ్ళినాక వాటికి అవి ఎట్లా హెల్ప్ అయినాయో తెలుసుకున్నప్పుడు వన్ ఆఫ్ ద ఏరియాస్ వీ ఫెల్ట్ వాజ్ రీసెర్చ్ ఒకటి ల్యాకింగ్ ఉందనిపించింది. అది స్టూడెంట్స్ ఇంటెలిజెన్స్ లేక కాదు, బట్ ఇట్స్ నాట్ లైక్ దే డింట్ హ్యాడ్ ఇనఫ్ రిసోర్సెస్ ఆర్ ఆపర్చునిటీస్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. అట్లా వాళ్ళకి అవి తెలియకపోవడం వలన, మెంటర్షిప్ లేకపోవడం వలన ఉందని చెప్పి మేమేం చేసామంటే ఒక లెటెస్ట్ స్టార్ట్, ఒక చిన్న ఐడియా వచ్చింది కాబట్టి వీళ్ళ సపోర్ట్ చేసి చూద్దాము ఈ ఈవెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ ఫండింగ్ తోటి ఎట్లా ముందు తీసుకెళ్ళచ్చు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఎంత రిసౌండింగ్ రెస్పాన్స్ ఉందంటే స్టూడెంట్ కమ్యూనిటీ నుంచి, వాళ్ళు లేకపోతే కనుక మాకు ఈవెంట్ అయ్యేది కాదు సక్సెస్ఫుల్గా. సో ఆ ఈవెంట్ నుంచి మేమేంటంటే వీ హైర్డ్ సమ్ ఫ్యాకల్టీ మెంబర్స్, సపరేట్గా స్టాటిస్టిషియన్స్ ఉన్నారు, ఈ క్లినికల్ రీసెర్చ్ మీద ఐడియా ఉన్న వాళ్ళని, ప్లస్ డాక్టర్ శైలేంద్ర అని అక్కడ యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో ట్రైన్ అయ్యి ఆల్రెడీ వచ్చి ఇక్కడ మెడిసిటీ హాస్పిటల్స్లో అక్కడ చేస్తున్నప్పుడు వాళ్ళని అందరినీ కొలాబరేట్ చేసి we kind of offered them even extra financial support ఇచ్చి we made sure that they are able to. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈ ఈవెంట్ మేము ప్రతి సంవత్సరము ఆల్మోస్ట్ డిసెంబర్, జనవరి ఆ మధ్యలో కండక్ట్ చేస్తున్నాము. వేరియస్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్స్ వల్ల ఈసారి జనవరికి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇది 3rd కన్సిక్యూటివ్గా కండక్ట్ చేస్తున్న ఈవెంట్. 23లో 24లో మళ్ళీ ఇప్పుడు, అండ్ దిస్ వాజ్ సపోజ్ టు బి 25 యాక్చువల్లీ, ఇట్ గాట్ డిలేడ్. అండ్ ఇది ఏంటంటే మెయిన్గా స్టూడెంట్స్ అందరిలో కూడా రీసెర్చ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేసే ప్రోగ్రామ్. కాకతీయ రీసెర్చ్ ఏమంటారు, ఇనిషియేటివ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నోవేటివ్స్ అని
క్రిటి అని షార్ట్ ఫామ్లో పెడుతున్నాము దీనికి. సో దీనికి మెయిన్గా మాకు చాలా ఎంకరేజ్మెంట్, స్పాన్సర్షిప్ మా ఎన్ఆర్ఐ అలుమ్ని అసోసియేషన్ నుండి ఉంది. ముఖ్యంగా ముగ్గురు దీనికి ఈ ప్రోగ్రామ్కి ప్యాట్రన్స్. డాక్టర్ సుజీత్ పున్నం కన్వీనర్గా ఉన్నారు, అలాంగ్ విత్ డాక్టర్ వేణుబతిని అండ్ మై క్లాస్మేట్ డాక్టర్ అనుపమ. వీళ్ళ ముగ్గురి ఆధ్వర్యంలో ఈసారి అయితే మాకు ఫస్ట్ టైం ఓన్లీ 50 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి అండ్ సెకండ్ టైం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ జనగాం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోనాసి క్రాంతికుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో కేటీఆర్ బొమ్మను ఉరితీసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మిట్టపల్లి వెంకటేష్ మరియు క్రాంతికుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని విమర్శించే స్థాయి కేటీఆర్కి లేదన్నారు. గతంలో సోనియా గాంధీ కాళ్లపై పడి తెలంగాణ తెచ్చుకున్న విషయం మర్చిపోవద్దు. రేవంత్ రెడ్డిపై అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు అని హెచ్చరించారు. మరోసారి నోరు జారితే చెప్పులతో బుద్ధి చెప్తామని ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎద్దు హరీష్, జస్లిన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అంబర్పేట్ వాటర్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అండర్-19 T20 క్రికెట్ ఛాంపియన్షిప్ 2026 టోర్నమెంట్ ను టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు అధ్యక్షత వహించారు. యువతలో క్రీడా ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఏటా ఈ ఛాంపియన్షిప్ ను మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరిట నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యువతకు అవకాశాలు కల్పించిన దూరదృష్టి నాయకుడిని గుర్తు చేశారు. క్రీడలు, క్రమశిక్షణ, నాయకత్వం, జట్టు స్ఫూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని, ఇలాంటి టోర్నీలు భవిష్యత్ క్రీడాకారులను తయారు చేసే వేదికలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో యువత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, ఎమ్మెల్యేలైన నవీన్ యాదవ్, శ్రీ గణేష్, ఎంపీ రఘువీర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు శివసేనారెడ్డి, ఫయీం ఖురేషి, మెట్టు సాయి కుమార్, డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్తో పాటు అమర్జిత్, సాదిక్ పాషా, అవినాష్, ఆర్గనైజేషన్ సెక్రటరీ శంభుల శ్రీకాంత్ గౌడ్, రంజింకంత్, రాకేష్, నేమూరి మహేందర్, షకీల్, కుంకుమ్ మోహన్, నాగమనీష్ తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు, యువ క్రీడాకారులు హాజరై టోర్నీ ప్రారంభాన్ని విజయవంతం చేశారు. राकेश राकेश ये सामने मत जाइए भाई, जरा पीछे हटो. हालन కూడా నల్గొండ
अग्रवाल जी के पिताश्री हैं, उनका बहुत बहुत स्वागत कर। శ్రీకాంత్ గారు, అవినాష్ గారు, అమర్జిత్ గారు, సాదిక్ గారు, మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు, రమేష్ గారు, క్రీడా అభిమానులందరికీ, నా మిత్రులు నాయుడు ప్రకాష్ గారు ఉన్నారు, క్రీడా అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ దాదాపు 10 టీములు, దుబాయ్ నుంచి కూడా వచ్చిన టీంలందరికీ కూడా స్వాగతం. క్రికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్, టెన్నిస్ తర్వాత అత్యంత ఆదరణమైనటువంటి కార్యక్రమం. అందులో భారతదేశంలో క్రికెట్కు ఉన్నటువంటి మోజు, క్రికెట్ పైన ప్రేమ చెప్పరానిది. ఎందరో అజరుద్దీన్ లాంటి నేటి క్రికెటర్స్ ని అందించిన ఘనత భారతదేశానికి. అలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ నడుపుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత, యువ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కి ఎనలేనటువంటి ఆదరణ దొరుకుతా ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను కూడా కరాటే అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. 2017లో ప్రభుత్వం కరాటే కు 1 లక్ష చెక్ ఇస్తే ఈ రోజు కూడా పాస్ కాలే. అలాంటి దుస్థితి నుంచి ఇవాళ మా శివసేన రెడ్డి ఎంత అదృష్టవంతులంటే దాదాపు 300 కోట్లు బడ్జెట్ ని రేవంత్ రెడ్డి గారు 800 కోట్ల బడ్జెట్ ని పెట్టినారంటే స్పోర్ట్స్ పట్ల ముఖ్యమంత్రికి ఎంత మక్కువ ఉందో, ఎడ్యుకేషన్, హెల్త్ తర్వాత స్పోర్ట్స్ అంత ప్రయారిటీ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మనం దొరకడం అదృష్టం. శివసేన రెడ్డి గారు చైర్మన్ అయ్యేటప్పుడు అలిగి కూర్చున్నాడు. నేను ఒక మాట చెప్పాను, ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఈ చైర్మన్ తీసుకుంటే నీ అంత అదృష్టం నీకు ఉండడని. ఇవాళ రోజు పేపర్లో కనబడతా ఉన్నాడు. వాళ్ళు లక్ష్మణ్ యాదవ్ గారు ఉన్నారు, ఇక్కడ రాజేష్ అగర్వాల్ ఉన్నారు, మంచి చూడలేదు నేను. సో స్పోర్ట్స్ కి ఆదరణ కావాలంటే పాలకుడి అభిరుచి ఉండాలి. ఇలా ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పట్ల అభిరుచి ఉంది. స్వతహాగా క్రీడాకారుడు, ఫుట్బాల్ ప్లేయర్, కబడ్డీ ప్లేయర్ కాబట్టి ఇలా స్పోర్ట్స్ కి ఇంత ప్రయారిటీ ఉంది. నిజంగా కూడా ఏ గవర్నమెంట్ స్పోర్ట్స్ కి 1% నిధులు కూడా పెట్టరు. ఇవాళ ఎంత నిధులు ఇచ్చి స్పోర్ట్స్ ని వారు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. దాని ఫలితాలు మనం తీసుకోవాలి, కష్టపడి తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒలింపిక్స్ పంపించినారు. శివసేన రెడ్డి గారితో పాటు కొంతమంది అధికారులు, ఇతర డైరెక్టర్ పాటు నాకు కూడా అవకాశం ఇచ్చినారు. తర్వాత మేమంతా ఆస్ట్రేలియా పోయినాం. వారు స్వయంగా పిలిచి మీరు పోయిరండి, అక్కడ స్థితిగతులు అవగతం చేసుకున్నాను. ప్యారిస్ ఒలింపిక్స్ చూసిన తర్వాత చాలా బాధేసింది. భారతదేశంలో ఉన్నటువంటి ఇంత జనాభా ఉన్నప్పటికీ, ఎంతో మంది క్రీడాకారులు ఉన్నప్పటికీ నైపుణ్యం చాటుకొని దేశ అంతర్జాతీయ స్థాయిలో మెడల్ తీసుకొచ్చేటువంటి క్రీడాకారులు దొరకపోవడం చాలా బాధాకరం. దీన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు పదే ఒక మాట చెప్తారు, పారిస్ ఒలింపిక్స్ నాకు నిరాశపరిచింది, నెక్స్ట్ ఒలింపిక్స్ నాటికి తెలంగాణ నుంచి గోరెమలు తీసుకొచ్చే క్రీడాకారులు తయారు ఉద్దేశంతోనే వారంతా డబ్బు స్పోర్ట్స్ ఇస్తా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. క్రీడల పట్ల మనమందరం కూడా మక్కువ చూపాలి. బాధ ఏంటంటే ఇవాళ పిల్లలు ఓరుగల్ ఎలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకున్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా భద్రకాళి అమ్మవారి దర్శనానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావు పద్మ, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి మాతా की जय बोलो भद्रकाली माता की जय बोलो भद्रकाली माता की।
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన 2,08,00,000 విలువైన 1039 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను CEIR సిస్టమ్ ద్వారా గుర్తించిన పోలీసులు ఎల్బీ నగర్ CCS పోలీసులు మరియు మల్కాజ్గిరి పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ చేపట్టి ఫోన్లను పట్టుకున్నారు. నేరేడ్మెట్లోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను వాటిని బాధితులకు అధికారికంగా అందజేశారు. అనంతరం పోలీసులు మాట్లాడుతూ ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలాగే CEIR పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకుంటే ఫోన్ తిరిగి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. Next, Abhishek. Next, Sai Krishna Reddy. Next, David. Sharif. Jiyendra Punya. Next, April Sri Jaganji. Dhanapati. మొబైల్స్ మిస్ప్లేస్ అవ్వచ్చు లేదా డిస్ప్లేస్ అవ్వచ్చు. దానికి వీ హ్యావ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ CEIR. ఈ CEIR పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తే మొబైల్ ఫోన్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్ మనం మల్కాజ్గిరి కమిషనరేట్లో 1039 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అవి ఈరోజు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ ఎదురుగా ఉన్న ఫోన్స్ ఇవి మా క్రైమ్ స్ట్రీమ్స్ CCS ఎల్బీ నగర్ అండ్ CCS మల్కాజ్గిరి వాళ్ళు కంటిన్యూస్గా దీన్ని పర్సూ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ విక్టిమ్స్ ఆర్ ఎవరైతే లూజ్ అయ్యారో వాళ్ళందరికీ విల్ డిస్ట్రిబ్యూట్ దెమ్. అండ్ వీఆర్ ఇష్యూయింగ్ పబ్లిక్ అడ్వైజరీ ఆల్సో. పబ్లిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇది పాస్ ఆన్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ డేటా కానీ మీ ఇంజనీరింగ్ డేటా ఏదైనా సరే మొబైల్ ఫోన్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు తర్వాత ఆ డేటాని మీ పర్సనల్ కంప్యూటర్స్లో స్టోర్ చేసుకోవడం బెటర్. ఇట్లా మిస్ అయినప్పుడు మొబైల్స్ డేటా మొత్తం లూజ్ అవుతారు. సో దట్స్ ఆల్. షల్ వి ప్రొసీడ్ విత్ సార్? మొత్తం ఫోన్లు ఎన్ని సార్? వర్త్ ఎంత సార్? 1039 ఫోన్స్. ఇంకోటి 2 crores 8 lakhs. అల్వాల్ సాయిబాబా దేవాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం ప్రతి భక్తునికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరియు తోట దశమంతిరెడ్డి హాజరయ్యారు. ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తే మనం అనుకున్న ప్రతి పని విజయవంతమవుతుందని తెలిపారు. సాయిబాబా టెంపుల్లో అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు.
అలాగే ఈరోజు ఇక్కడ మెడికల్ షాప్ ఓనర్ అయిన శంకర్ గారు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ కూడా డైరీలు ఇవ్వడం జరిగింది. మరియు ఈ గుడిలో ప్రతి నెల ఏదో ఒక శుభ సందర్భంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ సంవత్సరం మొట్టమొదటి గురువారం రోజు ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి గారు, దశవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. కృష్ణారెడ్డి గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమం అనేది నూతన సంవత్సరం దానికి ఫస్ట్ వీక్ అని వచ్చినందుకు అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి మన అడ్వకేట్ సాబ్ రవీందర్ రెడ్డి గారు, మరియు మా మెడికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ మెంబర్ శ్రీ అఖిల్ శంకరన్న గారు, మరి ముఖ్యంగా మన తోట జస్వంత్ రెడ్డి అన్న గారు, మరి మళ్ళీ కార్పొరేట్ తర్వాత మన కృష్ణారెడ్డి గారు, నాగారం ఆయనకు రైతు సేవ, ముఖ్యంగా మా శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు కార్పొరేటర్ మేడం గారికి రావడం. ప్రతిసారి ఎప్పుడు చెప్పినా మా కార్పొరేట్ మేడం ముందు వచ్చేస్తారు. ఈరోజు జూనియర్ ఆఫీస్లో కొద్దిగా లేట్ అయిపోయింది, కావాల్సిన లేట్ అయినందుకు ఏది దాన్ని అందరికీ మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. పెట్టుకోండి. అమ్మ మీరు శాంతి వచ్చింది. ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆయన పద్మారావు నగర్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఆయన స్థానికంగా మీడియాతో మాట్లాడారు. సికింద్రాబాద్ను కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ఈ నెల 11వ తేదీన బాలం రాయ్లోని లీ ప్యాలెస్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ వాణిజ్య, వ్యాపార, కార్మిక సంఘాలు, పలు కాలనీలు, బస్తీల కమిటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఈ నెల 17వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంసీ రోడ్లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నిర్వహించనున్న భారీ ర్యాలీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరుగుతుందని అన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ అంటే జంట నగరాలుగా ఎంతో ప్రసిద్ధి ఉందని పేర్కొన్నారు. 1806 సంవత్సరంలో సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పాటైందని చెప్పారు. సికింద్రాబాద్ పేరుని ఈ ప్రాంతానికి ఉన్న చరిత్రను తుడిపివేయాలనే కుట్రలను ప్రభుత్వం చేస్తుందని అన్నారు. 1897లో 120 అడుగుల ఎత్తుతో నిజాం కాలంలో నిర్మించిన క్లాక్ టవర్ చరిత్రకు సజీవ సాక్ష్యంగా అని పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు జరిగే వరకు ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటి ఆందోళన కార్యక్రమాలు దశలవారీగా చేపడతామని హెచ్చరించారు. మరి 25 లక్షల వ్యయంతో మరి నూతన డ్రైనేజ్ ప్లాంట్లను శంకుస్థాపనకై మరి మాజీ మంత్రి వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కావున స్వాగతం, సుస్వాగతం. కొన్ని ఏళ్ళ సుదీర్ఘ కాల సమస్య మరి పరిష్కారమై మరి సమస్య పరిష్కార దశలో మార్గానికి ఎత్తుతున్నారు. మరి ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాం. సంభవి అపార్ట్మెంట్ తరఫు నుండి మరి ప్రత్యేక ధన్యవాదాలు. అన్నారు కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ డిస్టర్లో కంటోన్మెంట్ అనేది సపరేట్గానే ఉండిపోయింది. ఏమంటారు? నేనేమంటున్నా, కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉండేటువంటి కంటోన్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు, జిహెచ్ఎంసీలో కలుపుతామని. బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి. ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం
ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి, వాళ్ళు అది తీసుకోలేకపోయారు. వాళ్ళు తీసుకుంటే కూడా సంతోషం. సార్, కృష్ణా జిల్లాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు, రేవంత్ రెడ్డి ఏదైతే నాతో చెప్పాడన్న విషయం రాంగ్, ఇలా తప్పుల కనుక రేవంత్ రెడ్డి అసమర్థతకి నిదర్శనం. అదే ఆ రోజు హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చేసినప్పుడే, అంతో ముందు రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు 3వ తారీఖు నాడు లీ ప్యాలెస్లో 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటున్నారు, స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటున్నారు, వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే 17వ తేదీ 17th నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ, 2 మంత్స్ మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్తూపం, హైదరాబాద్ అనేది సికింద్రాబాద్ అనేది 2 జంట నగరం. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాదు, ఇటువైపు సికింద్రాబాద్. నీకు దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట, ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట. జంట నగరాలు అని దేన్ని అన్నారు? జంట నగరాలని దేన్ని అంటారు? ఒకటి హైదరాబాద్, ఒక సికింద్రాబాద్. సికింద్రాబాదు స్వతహాగా కార్పొరేషన్ ఉండే, చెదర్గఢ్ కార్పొరేషన్ ఉండే అప్పట్లో. కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్గా మారింది, తర్వాత జిహెచ్ఎంసీగా మారింది, గ్రేటర్ హైదరాబాద్. మీకేందంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతా మాకేం అభ్యంతరం లేదు. మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం అందరికీ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు రేపు ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఒకటి, 11th లీ ప్యాలెస్లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ని దాని రూపురేఖలు లేకుండా, సికింద్రాబాద్కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే బుద్ధ పౌర్ణిమ ప్రాజెక్టు దగ్గర కలకల మైదాన్ దగ్గర వాళ్ళు వేసారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్సు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, మెడికల్ కాలేజ్. మల్కాజ్గిరి అనంత సరస్వతి నగర్లో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి సతీమణి మర్రి మమతారెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ, ఆడపడుచుగా నన్ను సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీకి ఆహ్వానించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ ముగ్గుల పోటీలో ప్రతి ఒక్కరూ ముగ్గులు బాగా వేశారని, అందరికీ మొదటి బహుమతి ఇవ్వాలని ఉందని, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు. మల్కాజ్గిరి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్కరు సపోర్ట్ లేకుండా పేరు చెప్తున్నాడు. ఇంకో ఫస్ట్ ప్రైజ్ ఈ మధ్య కళ్యాణ్ నగర్ నుంచి అమ్మ రావాలి. ఎవరన్నా చప్పట్లు కొడుతున్నారమ్మా, ఇంత కష్టపడే వాళ్ళు ముగ్గేసిర్రు బాబు, చప్పట్లు కొట్టండి.
లేదా అమ్మ గాయత్రి? గాయత్రి రామ్మా. ఇంకో సెకండ్ ప్రైజ్ స్వర్ణలత కళ్యాణ్. కొత్త అస్సలు పడుతుంది ఇంతమంది కొట్టాలమ్మా. సప్పట్లో కొడితే వాళ్ళు మీకు గెలిచినందుకు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చేందుకు ఇద్దరికి సంతోషం. తీసుకున్న వాళ్ళు సెకండ్ వర్ణించాలి. అశ్విని ఫస్ట్ ప్రైజ్. ఇంకోటి వచ్చి అశ్విని రామ. రండమ్మా అమ్మా. ఇక దయచేసి 1, 2, 3 అందరూ లైన్ ఉండండి. ఎంతమంది వేశారు అంతమంది. నగర్ కాలనీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అండ్ నన్ను ఒక ఆడపడుచుగా ఆహ్వానించారు ఈ సంక్రాంతి సంబరాలకి. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరు చాలా చాలా బాగా వేశారు ముగ్గులన్నీ. అండ్ అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందే నా ఉద్దేశంలో. కానీ అందరికి ప్రైజెస్ ఉన్నాయంట, కానీ ఒకటైతే డిసైడ్ చేయాలి కదా ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు. కానీ చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళి వచ్చి పార్టిసిపేట్ చేసిరంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ప్రోత్సాహంతో ముందుకు వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నా. ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మ్యాట్రిక్స్ ఫర్నిచర్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇస్నాపూర్లోని మ్యాట్రిక్స్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. చూస్తుండగానే ఫర్నిచర్ నిల్వలకు మంటలు వ్యాపించడంతో దట్టమైన పొక్క మేసింది. స్థానికుల సమాచారంతో వెంటనే రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో గోదాంలో 4 కార్మికులు పనిచేస్తున్నారు. మంటలను గమనించిన వెంటనే వారు బయటకు పరుగులు తీయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో సుమారు 7 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా పూర్తయినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డిఎఫ్ఓ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో ఇలాంటి పరిశ్రమలు నిర్వహించొద్దని హెచ్చరించారు. కేవలం ఇండస్ట్రియల్ జోన్లలోనే పరిశ్రమలు ఉండాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ పరిశ్రమకు ఎటువంటి అనుమతులు లేకుండా పరిశ్రమలు నడిపిస్తున్నారు. నువ్వు జరుగు అంటున్నా కొట్టేస్తా దానికి ఆగదు. ఏం కదా ఆగదు. దాని ప్రెజర్కు పట్టుకున్నారు వాళ్ళంతా. ఏడు ఆగుతున్నది అది ఆపుతుంది బాగానే. పోయినసారి దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఉదయం సుమారు 11:15 ఇస్నాపూర్ గ్రామంలో ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం, పటాన్చెరు ఫైర్ స్టేషన్ సమాచారం అందించారు. ఇమీడియట్గా సమాచారం రిసీవ్ చేసుకొని ఈ యొక్క ఫైర్ వెహికల్ తోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నాగేంద్ర మరియు సిబ్బంది ఇక్కడికి వచ్చేసి చూసేటప్పటికల్లా మ్యాట్రిక్స్లో ఫైర్ అవుతూ ఉంది. మ్యాట్రిక్స్లో ఫైర్ని కంట్రోల్ చేయడానికి అందరూ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఆ యొక్క పటాన్చెరు పాషమ్మల వెహికల్ కూడా ఇమీడియట్గా పిలవడం జరిగింది. లోపల ఈ పరుపులు తయారు చేసే ఈ కంపెనీ అనుకుంటుంది. లోపల కాటన్, తర్వాత క్లాత్స్, చిన్న చిన్న
దానికి సంబంధించినటువంటి మిషనరీస్ ఇవన్నీ ఉన్నాయి. ఫైర్ కూడా కంట్రోల్ అయిపోయింది. కానీ ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఇట్లాంటి చిన్నవి పెడితే ఏమవుతుందంటే ఏదైనా స్మోక్ పెద్ద ఫైర్ అయ్యి స్మోక్ జనరేట్ అయినప్పుడు అది అపార్ట్మెంట్ విండోస్ నుంచి లోపల పోయి అక్కడ ఉన్నటువంటి రెసిడెంట్స్ కూడా ఇబ్బంది కలుగుతుంది. అవసరం వస్తే ఆ స్మోక్ పీల్చడం వల్ల కూడా ప్రాణాపాయం కూడా జరగవచ్చు. కాబట్టి ఇట్లాంటి అన్నింటినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నాయో ఇండస్ట్రియల్ ఏరియానే కట్టుకొని ఇట్లాంటి ఇండస్ట్రీస్ పెట్టుకొని నడుపుకోవడం